రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇవాళ రైతులు యూరియాకి సంబంధించిన ఒక సమస్యతో సతమతమవుతున్నారు, కొట్టుమిట్టాడుతున్నారు. ఇవాళ మనం చూస్తున్నాము చాలా వరకు తెలంగాణలో అయితే బారులు తీరినోళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు వర్షాలు పడి నాట్లు వేయాల్సిన అంటే కాడి పట్టాల్సిన వాళ్ళు వదిలి రోడ్ల మీద యూరియా బస్తాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో తెలంగాణలోని పరిస్థితి ఉంది, ఆంధ్రాలో ఈ పరిస్థితి లేదా అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కానీ ఉంది. కానీ పరిస్థితి ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం మీద లేదా ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడేందుకు ఎంతో కొంత మీడియా కానివ్వండి, మిగిలిన వాళ్ళు ఎంతో కొంత ధైర్యం చేస్తున్నారు. కానీ బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద మాట్లాడడానికి ఆ మీడియా అంత ధైర్యం చేయట్లేదు అన్నది విశ్లేషకులు అయితే చాలామంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ వీటికి కొసమెరుపుగా మరికొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఏంటి, ఏదైతే వైఎస్ఆర్సీపీ అంటే ఇవాళ విపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఓవైపు ఇవాళ అన్నదాత పోరు, రైతు పోరు పేరుతో ఒక కార్యక్రమాన్ని చేపట్టి యూరియా అవైలబిలిటీ పెట్టకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. రెండోది సరైన ధర దొరక్కపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. మద్దతు ధర పేరుతో ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసిన తర్వాత కూడా అది రైతుల దాకా చేరట్లేదు. ఇలాంటి కొన్ని పాయింట్స్ని పెట్టుకొని ఇవాళ వైఎస్ఆర్సీపీ ఒక దీక్షని ఒక ఆందోళన చేసే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో గత 2-3 రోజుల నుంచి మనం చూస్తున్నాము అసలు యూరియా కొరత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు. రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు, చాలా ప్రశాంతంగా ఉన్నారు అని చెప్పి కొంతమంది నాయకులు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 175 నియోజకవర్గాల్లో 11 వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పక్కన పెడితే 164 నియోజకవర్గాలు ఉన్నాయి. కానీ ఈ ప్రెస్ మీట్లు పెట్టిన వాళ్ళు ఎన్ని నియోజకవర్గాలు పెట్టారు తెలుసా? ఒక 5-6 నియోజకవర్గాల నుంచి మాత్రం ఈ ప్రెస్ మీట్లు వచ్చాయి. ఇంకా మిగిలిన నియోజకవర్గాల్లో ఏంటి పరిస్థితి? పోనీ ఈ అనౌన్స్మెంట్ చేసింది ఎక్కడి నుంచి తెలుసా? ఒకటి వాళ్ళ ఇంట్లో నుంచి లేదా ప్రెస్ క్లబ్లో నుంచి ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు. రెండోది ఎక్కడ, ఆల్రెడీ ఎవరికైతే యూరియా దొరికిందో ఆ రైతుల పొలాల్లోకి వెళ్ళి చెప్తున్నారు. కానీ మీరు చెప్పాల్సింది ఎక్కడికి వెళ్ళి చెప్పాలి? యూరియా అమ్మే షాపులకు వెళ్ళి చెప్పాలి, లేదంటే రైతులకి యూరియా అందించే ప్రదేశాలకు వెళ్ళి చెప్పాలి. ఇంకా లేదు అనుకుంటే ఎవరైతే యూరియా దొరకలేదని ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళ పొలాలకు వెళ్ళి ఆ ఊర్లకు వెళ్ళి చెప్తే అప్పుడు ప్రజలు నమ్ముతారు తప్ప 164 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను పెట్టుకొని ఒక 5-6 నియోజకవర్గాల నుంచి ఇది ఏమీ ప్రాబ్లం లేదు, యూరియా బ్రహ్మాండంగా దొరికేస్తుంది, ఇది కేవలం వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆరోపణలు అని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు విశ్లేషకులు దాన్ని ఎలా విశ్లేషిస్తారు? సో డెఫినెట్లీ అసలు నిజాన్ని దాచుతున్నారని, అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారని చెప్తారు. అలా లేకపోతే ఇప్పుడు ఈరోజు జరిగిన ఆందోళనలో ఇన్ని వేల మంది రైతులు లేదా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు బయటకు ఎలా వచ్చారు? నిజంగానే మీరు అనుకున్నట్టుగా అక్కడ సమస్య లేదు, యూరియాకి సంబంధించిన సమస్య లేదు, బ్రహ్మాండంగా రైతులు సంతోషంగా ఉన్నారు అనుకుంటే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేయాల్సింది. ఎక్కడికెక్కడ నిర్బంధాలు పెడుతున్నారు, సెక్షన్ 30 అమల్లో ఉందని చెప్పేసి మీరు ర్యాలీలకు కానివ్వండి, ఆందోళన కార్యక్రమాలకు కానీ అలౌ చేయట్లేదు. ఎవరన్నా కనిపిస్తే వాళ్ళని తీసుకెళ్ళి లోపలేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. ఇవన్నీ చేసే అవసరం ఎందుకు వస్తుంది అంటే అక్కడ తప్పు జరుగుతుంది. ఆ తప్పుని కప్పిపుచ్చుకునేందుకు అవసరమైన ప్రయత్నాలు అన్నవి సఫలీకృతం కావట్లేదు. కాబట్టి ఆందోళనని అణచివేస్తే ఈ సమస్య పోతుంది అనే ఉద్దేశంలోకి మీరు వెళ్ళినట్టుగా అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అదే విషయాన్ని అందరూ చెప్తున్నారు కాబట్టి. సో యూరియా నిజంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సిన యూరియా ఎంత, ప్రస్తుతం అవైలబిలిటీ ఎంత, మనకు వచ్చే అవకాశం ఎంత ఉంది, ఇంకా ఒక డెఫిషియన్సీ ఉంటే ఆ డెఫిషియన్సీని మీరు ఎలా కవర్ చేయబోతున్నారు, ఇలా చెప్పాల్సిన ప్రయత్నం చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రంలోనేమో బీఏఆర్ఎస్ వాళ్ళు బయటకు వచ్చి చాలా క్లియర్గా చెప్తున్నారు, గతంలో ఎంత అవసరం ఉంటే దాన్ని ఆఫ్ సీజన్లో ఎలా మేము ప్రొక్యూర్ చేసేవాళ్ళం, ఇప్పుడు ఎందుకు చేయలేకపోయారు అనేసి మాట్లాడుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే అసలు యూరియా ఎందుకు వేయాలనే విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. నానో యూరియా వచ్చింది, అలాంటి అడ్వాన్స్ టెక్నాలజీని వాడకుండా మీరు ఇంకా పాతకాలంలో లాగా మాకు యూరియా అందలేదు అని చెప్పి రైతులు మాట్లాడడం సమంజసమైన విషయం కాదని చెప్పేసి అదే శాఖకు సంబంధించిన మంత్రి మాట్లాడుతున్నారు. అంటే ఆయన చెప్పే ప్రకారం రైతులు యూరియా లేకుండా పంటలు పండించాలి, నానో యూరియాని తీసుకొచ్చేసి వాళ్ళ ఖర్చులు పెంచుకోవాలి తప్ప ప్రభుత్వం నిర్వహించాల్సిన బాధ్యత, ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటి, యూరియాని అందుబాటులో పెట్టడము. నిజంగానే పొలాల్లో ఇప్పటికే కోతకు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉల్లి ధరలు కానివ్వండి అవన్నీ తగ్గిపోయిన నేపథ్యంలో వాటికి సరైన ధర కనిపించాలని చెప్పి ఓవైపు రైతులు కోరుకుంటుంటే, టమాటా రైతులు ఓవైపు బాధపడుతుంటే, అలా రాష్ట్రంలో చాలామంది రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేయాలని ఒక ప్రయత్నం చేస్తుంటే వాళ్ళందరినీ అణచివేసే అవసరం ఎందుకు ఉంది? ఇది చాలామంది విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. సో దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఓవైపు వ్యవసాయ శాఖ మంత్రికి ఉంది, మార్కెటింగ్ శాఖ మంత్రికి ఉంది, ముఖ్యమంత్రికి ఉంది, రైతుల పక్షపాతిగా ఈ ప్రభుత్వం ఉండబోతుందని చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఉంది. వీళ్ళందరూ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. సో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ
ముందుగానే దీనికి ఏమైనా అనవసరమైన ఆందోళన పిలుపునిచ్చిందా అంటే రైతులకు సంబంధించి ఎవ్వరు వచ్చి మాట్లాడినా సరే వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగానో వ్యవసాయ ఆధారిత దేశంగానో ఉన్న మన దేశంలో ఖచ్చితంగా పాజిటివ్ రెస్పాన్సే వస్తుంది. ఆ పాజిటివ్ రెస్పాన్స్ తగ్గాలి అన్నా విపక్షాలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారనే ఆలోచన ప్రజల్లో కలగాలన్నా సరే చేయాల్సిన పని ఒకటి యూరియాని అందుబాటులో ఉంచండి. అందుబాటులోకి వచ్చిన ఏదైతే పంటలు ఉన్నాయో పంట పొలాలు వాటన్నిటికీ సరే ధర నిర్ణయించి వాళ్ళకి ఒక మద్దతు ధర దొరికే అవకాశాన్ని క్రియేట్ చేయండి. ఇవి చేయకపోతే మాత్రం ఏమవుతుంది అంటే ఇలాంటి ఆందోళనలు ఇవన్నీ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సో ప్రభుత్వం దాని మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ.